దేవదేవుని నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి మీరంతా బాగున్నారని తలుస్తూ ఉన్నాను. మరి ఈ 4 రోజులుగా ప్రతిరోజు కూడా వర్తమానం ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మరి వర్తమానాలు చూస్తూ ఉన్నా వింటూ ఉన్నా మీకు దేవుని దీవెనల ఆశీర్వాదాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు మీ కుటుంబాలు క్షేమకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభునందు విజ్ఞాపన ప్రార్థన కోరుకుంటున్నాను. 34వ కీర్తన 17వ చరణము, కీర్తన గ్రంథం 34 17వ చరణం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు అంటే నువ్వే, మనమే, నీవు నేనే ప్రభునందు. మన నీతి లెక్కలోకి రాదు. ఈ యేసు ప్రభు వారి యొక్క మరణ శరీర పునరుద్ధానముల ద్వారా నీతిమంతులుగా మనము మార్చబడి ఉన్నాము, నీతిమంతులుగా మనం చేయబడి ఉన్నాం. అందుకే ఆయన మనల్ని తన బిడ్డల్ని నీతిమంతుడు అన్నాడు. కాబట్టి నీతిమంతుడుగా ఆయన మార్చాడు, నీతిమంతులుగా ఆయన చేశాడు. కనుకనే మునుపటి క్రియలు మనం క్రీస్తు యేసునందున్నాము కాబట్టి నూతన సృష్టిగా ఉంటూ మరి నీతిమంతులుగా మన పాపక్రియలను విడిచి, నీ పాపక్రియలను విడిచి నీవు నేను ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనలో పరిశుద్ధులుగా నీతిమంతులుగా నడుచుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. మనం మొరపెట్టగా, నీవు మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఆలకిస్తాడు. ఖచ్చితంగా అండి. నీకు సంశయం వద్దండి, డౌట్ వద్దండి. మరి నీకు ఏంటి ఈ ప్రార్థన ఇన్ని రోజులకి వినబడలేదంటే ఏదో ఒక సమయంలో ఆయన చిత్తానుసారంగా జవాబిస్తాడు. అది మన ఉద్దేశం కాదు. నిరసించిపోవద్దు, నిరుత్సాహపడద్దు. ఎక్కువగా దేవుని స్తుతించి ఆరాధించు. మరి క్రమంగా దేవుని మందిరంలో ఉంటూ ఉన్న మీకు అందరికి కూడా వందనాలు. మరి ప్రతిదాన్ని మిస్ చేసుకోవచ్చు, కానీ దేవుని మందిరాన్ని మాత్రం దయచేసి పోగొట్టుకోబాకండి. నీవు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీ మొరను ఆయన వింటాడని వాగ్దానం చేస్తున్నాడు, చెప్తున్నాడు. ఆయన ఖచ్చితంగా నీ మొర వింటాడు. వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి రాహాబు అనే వేశ్య వేగులు వారిని తప్పించింది. దేవునికి స్తోత్రం. శ్రమలో నుండి ఏం చేసిందంటే వారిని రాహాబు ద్వారా దేవుడు విడిపించాడు. మరి అది మామూలు సంగతి కాదండి. వేగులు వారిని మరి విడిచిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ దేవుడు తప్పించాడు, దేవుడు కాపాడాడు. దేవుడు ఏదో ఒక సహాయాన్ని మన పక్షంగా చేస్తాడు, నీ పక్షంగా చేస్తాడు. నిరుత్సాహపడకు, నీ శ్రమలన్నిటిలోంచి విడిపిస్తాడు. అయితే మనం నీతిమంతులుగా ఉండాలి. ఎలా నీతిని సంపాదించుకుంటాము? మారు మనసు, రక్షణ, బాప్తీసం, మా సంఘ అనుభవం, సంఘ జీవితం. మరి పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు, సంఘం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి పాపముతో ఇక జోలి లేక, పాపం క్రియలు చేయక, పాపములో ఉండక దేవుని వెంబడిస్తూ దేవుని కొరకు సాక్షి ఉంటూ దేవుని వాక్య ప్రకారం జీవించడమే నీతిమంతులు. కాబట్టి పాపం చేయని వాడు నీతిమంతుడు. గనుక నీవు ఈ దినాన నీతిమంతుడైతే నిశ్చయముగా నీ శ్రమలన్నిటిలోంచి విడిపిస్తాడు. విశ్వాసాన్ని దయచేసి కోల్పోవద్దండి. నిరీక్షణ మరింతగా పెంచుకోండి. నేను నా స్వాభావిక అనుభవంలోంచి, నా శ్రమలు ఎన్నిటిలోంచి దేవుడు విడిపించాడు. అవి మామూలు శ్రమలు కాదు. కాబట్టి నిన్ను కూడా ఆయన విడిపిస్తాడు. నా అనుభవంలోంచి మాటలు చెప్తూ ఉన్నానండి. మరి విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరలా వర్తమానంలో కలుసుకుందాం. నిన్ను నీ ప్రార్థన అంగీకరించి నీ శ్రమలన్నిటిలోంచి నిన్ను విడిపిస్తాడు. దేవుని అత్యున్నతమైన కృప, ఆశీర్వాదములు నీకు, నీ కుటుంబానికి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.